మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చంద్రశేఖర్ దన్నానా, సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ అట్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్. మోకాల నొప్పి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ అన్నది చాలా మంచి ఎక్సర్సైజ్. ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ పరంగానే కాకుండా మోకాళ్ళ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. రెగ్యులర్గా వాకింగ్ చేసే వాళ్ళకి 30 to 45 మినిట్స్ వాకింగ్ చేస్తే మోకాళ్ళలో చుట్టూ ఉండే కండరాలు గట్టిపడతాయి. దాంతోపాటుగా ఏమవుతుంది అంటే కొంచెం మోకాళ్ళకి మూవ్మెంట్ రావడం వలన మోకాళ్ళలో గుజ్జు ఏదైతే ఉంటుందో దానికి సరైన నరిష్మెంట్ అందుతుంది. సో ఎప్పుడైనా సరే లో ఇంపాక్ట్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అన్నది ఏ కీళ్ళకైనా చాలా మంచి పరిష్కారం. మోకాళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు హై విగరస్ యాక్టివిటీస్ అవాయిడ్ చేస్తే బెటర్. అంటే ఎక్కువగా జంపింగ్ చేయడము అండ్ దెన్ ఫాస్ట్ రన్నింగ్ ఎక్కువ దూరం చేయడం వలన కూడాను ఒక్కొక్కసారి ఆల్రెడీ డ్యామేజ్ అయిన గుజ్జు ఏదైతే ఉందో అది ఇంకా అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గుజ్జు అన్నది మనకి మోకాలకి సపోర్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఏమాత్రం కొన్ని ఇంజురీస్ ఉన్నా అరుగుదల ఉన్నా సరే అది ఎక్కువ స్ట్రెన్యూస్ యాక్టివిటీస్, ఇంకోటి ఏంటంటే రన్నింగ్ జంపింగే కాకుండా కాలు ఎక్కువగా ట్విస్ట్ అయ్యే పనులు చేయడం వల్ల కూడా ఆ పెయిన్ అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కొన్ని యాక్టివిటీస్ అవాయిడ్ చేయాల్సినవి ఏమంటే డీప్ ఫ్లెక్షన్, ఎక్కువగా కాలు కంప్లీట్గా ఫోల్డ్ చేసి కూర్చోవడము, తరచూ మెట్లు ఎక్కి దిగడము, ఇలాంటి యాక్టివిటీస్ కూడాను అవాయిడ్ చేస్తే మంచిది. మోకాళ్ళ అరుగుదలకి ప్రధాన కారణాలు ఏమిటంటే ఒకటి మనం చేసే యాక్టివిటీస్ అన్నమాట. సో ఏ పనినైనా మనం కంటిన్యూస్గా అదే ఒకటే ధోరణిలో చేస్తూ ఉంటే ఏమవుతుందనంటే ఒక్కొక్క పాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. మోకాల్లో గుజ్జు ఏదైతే ఉంటుందో ఒక పర్టికులర్ ఏరియాలోనే ఏమైనా చిన్న స్క్రాచ్ పడినా లేకపోతే ఏమాత్రం కొంచెం డ్యామేజ్ అయినా సరే అది ఫ్యూచర్లో అరుగుదలకి దారితీస్తుంది అనమాట. ఇది కాకుండా కొంతమందిలో కొంచెం వంశపారంపరంగా వచ్చిన కండిషన్ వలన కూడాను మన మోకాల్లోనూ కొంచెం అరుగుదల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక ప్రధానమైన కారణం ఏమిటంటే వెయిట్. కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మోకాల మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ పడి ఆ గుజ్జు ఏదైతే ఉందో త్వరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది కాకుండా కొద్ది మందిలో ఏమవుతుందనంటే ఏమైనా స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వడం వలన, ఏమైనా లెగమెంట్ ఇంజరీస్ కానీ లేకపోతే ఏమైనా మెనిస్కల్ టేర్స్ అవ్వడం వలన, మెనిస్కస్ అన్నది షాకర్ వాషర్ లాంటిది అనమాట. సో ఇలాంటి షాక్ అబ్జార్బర్ డ్యామేజ్ అవ్వడం వలన కూడాను మోకాల్లోనూ అరుగుదల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొద్ది మందిలో ఏమవుతుందనంటే లోపలున్న మెడికల్ కండిషన్స్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, గౌట్ కానీ ఈ రకరకాల ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని అంటాం. ఇవి కీళ్ళవాతం అని సహజంగా మనం అంటూ ఉంటాం అనమాట. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడాను మోకాల్లో ఉన్న గుజ్జు త్వరగా డ్యామేజ్ అయిపోయి అరుగుదలకి దారితీసే అవకాశం ఉంటుందన్నమాట. మోకాలు నొప్పులు రాకుండా మీ ప్రధానమైన జాగ్రత్తలు తీసుకోవడం ఏంటంటే మన అలవాట్లు మార్చుకోవాలన్నమాట. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. మోకాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఎక్సర్సైజ్ ఒకటే మార్గం. ఇది మందుల ద్వారా కానీ ఇంకా వేరే పద్ధతి ద్వారా ఇంప్రూవ్ అవ్వదు. సో ఇది ఖచ్చితంగా ప్రూవ్ అయిన విషయం ఇది. సో చాలామంది ఏంటంటే ఆ మందులు ఈ మందులు అనుకొని తినేస్తుంటారు. సో మోకాళ్ళు అరగకూడదు అని చెప్పేసి. మెయిన్ ఏమిటంటే ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి దూరంగా ఉండాలి. అలాగ అస్తమానం నిల్చొని ఉండడం లేకపోతే అస్తమానం కిందన కూర్చొని వర్క్ చేయడం వలన కూడాను మోకాలు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో మెయిన్ ఏమిటంటే మన మోకాల్లో ఉన్న స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవడానికి ఎక్సర్సైజు. ఇది కాకుండా మోకాళ్ళ చుట్టూ ఉన్న ఎముక గట్టిపడడానికి కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మోకాల్లో ఉన్న స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, అరుగుదల కూడా వచ్చే అవకాశం తగ్గిపోతుంది అనమాట. ఆల్రెడీ మోకాల్లో అరుగుదల ఉన్న వాళ్ళకైతే మెట్లు ఎక్కి దిగడం వలన కూడాను కొంచెం అరుగుదల ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరికి మోకాళ్ళు అయితే ఆల్రెడీ బలంగా ఉందో అండ్ ఆల్రెడీ ఆర్థరైటిస్ లేదు, వాళ్ళు బాగానే హెల్తీగా ఉన్నారు అని అంటే మెట్లు ఎక్కి దిగడం వలన ఏమీ పెద్ద ప్రాబ్లం ఏమి అవ్వదు. ఎందుకంటే మెట్లు ఎక్కి దిగడం వలన ఒకటి కార్డియాక్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, మన హార్ట్ ఇంప్రూవ్ అవుతుంది, అది ఒక రకమైన ఏరోబిక్ ఎక్సర్సైజ్. అండ్ అది కాకుండా ఏంటంటే మెట్లు ఎక్కి దిగడం వలన మన మోకాల్లో ఉన్న మసిల్స్ స్ట్రెంగ్తన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొద్ది మందిలో ఆల్రెడీ అరుగుదల స్టార్ట్ అయితే మాత్రం
మెట్లు ఎక్కి దిగడం వలన నొప్పులు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఏంటంటే ఎక్కువగా నిల్చొని పనిచేస్తారు. లేకపోతే ఎక్కువగా మన ఇండియన్ పద్ధతిలో ఏమిటంటే సో మోకాలు కింద మటమేసి కూర్చోవడం, కాళ్ళు కంప్లీట్‌గా ఫోల్డ్ చేసి ఎక్కువసేపు కూర్చోవడం వలన మోకాళ్ళ చిప్ప ఏదైతే ఉంటుందో ఫస్ట్ అరిగిపోతుందనమాట. ఎందుకంటే దాని మీద ఒక పాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. అది కాకుండా ఏంటంటే కిందన కూర్చోవడం వలన మోకాళ్ళ గుజ్జు మీద ఒక్కొక్క చోట చిన్న చిన్న స్క్రాచెస్ లాగా పడి అది ఫ్యూచర్‌లో అరుగుదలకి దారితీసే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కాకుండా ఇంట్లో హౌస్ వైఫ్స్ ఏమిటంటే బయటికి వెళ్ళకుండా సన్ ఎక్స్‌పోజర్ లేకపోతే ఏమిటంటే విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ రావడం వలన శరీరంలోని కాల్షియం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విటమిన్ డి అనేది మనం తినే ఆహారంలోని కాల్షియం మనకి అందడానికి చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో, ప్రధానమైన కారణాలు ఏమిటంటే లైఫ్ స్టైల్ కిందన కూర్చొని వర్క్ చేయడం వలన అండ్ విటమిన్ డి అండ్ కాల్షియం లోపం వలన ప్లస్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన మోకాళ్ళు స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి చేయకపోవడం వలన కూడాను హౌస్ వైఫ్స్కి ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు ప్లస్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మోకాలు నొప్పులు అన్నది ఏమిటంటే రకరకాల కారణాల వలన వస్తుంది. ఒకటి అరుగుదల వలన, లేకపోతే కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. అంటే యూరిక్ యాసిడ్ పెరగడం వలన. పర్టికులర్గా మోకాల్లో వచ్చే అరుగుదలకి ఏ రకమైన ఫుడ్ ఒక కారణమని చెప్పలేము. కాకపోతే ఈ కండిషన్స్ ఏమైనా ఉంటే అంటే గౌట్ కానీ లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే కొన్ని రకమైన ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుందన్నమాట. స్పెషల్లీ గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ పెరగడం వలన ఆ క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో అవి మోకాళ్ళ జాయింట్లో ఉన్న డిపాజిట్ అయ్యి ఆ జాయింట్ని డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా ఈ యూరిక్ యాసిడ్ ఉన్న పదార్థాలు ఏంటంటే ఎక్సెసివ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఎస్పెషల్లీ మటన్ అవి తినడం వలన, ఎక్కువగా రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకోవడం వలన, అంటే ఈ పిజ్జా, బర్గర్లు ప్లస్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వలన కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ సహజంగా మేము చూస్తుంటాం ఈ యూరిక్ యాసిడ్ అన్నది ఏంటంటే షుగరు, బీపీ ఉన్న వల్ల కొంచెం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో ఆ కండిషన్స్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే యూరిక్ యాసిడ్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ పర్టికులర్గా ఆర్థరైటిస్ కంటూ ఏం లేవు, బట్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని రకమైన ఫుడ్స్ అవాయిడ్ చేయడం బెటర్.